30 నిమిషాలలో నొప్పి లేకుండా వేడికోస్ స్వయం చికిత్స ఆవేశ హాస్పిటల్ హైదరాబాద్. మీకు జరిగిన నష్టమేంటి? వైసీపీని కాదని జనసేనలోకి వెళ్ళారు. జనసేనలో మీకు ఫస్ట్ టికెట్ ఇస్తామని హామీ కూడా ఇచ్చారు. తీరా కూటమిగా ఏర్పడి ఎన్డీఏలోకి ఎప్పుడైతే వెళ్ళిపోయారో టీడీపీ జనసేన ఇవన్నీ కూడా ఇక కూటమి అభ్యర్థిగా అఖిలప్రియ గారు ఇచ్చారు. అక్కడ మీకు మొండి చేయండి. జనసేన నుంచి మీకు టికెట్ రాలేదు. ఆహా ఓహో అని వచ్చారు, జెండాలు కట్టేశారు, మొత్తం వైసీపీ జెండాలు పీకారు, జనసేన జెండాలు రెపరెపలాడించారు, అన్నీ చేశారు కదా. అక్కడ నుంచి ఇక్కడికి రావడంలో వచ్చిన లాభం ఏంటి? అక్కడ పోయిన నష్టం ఏంటి మీకు అసలు వైసీపీలో? నేను అదే మీకు చెప్తున్నాను. ఇక్కడ అభివృద్ధి కోసమే మనం వచ్చాం. ఎక్కడ వాళ్ళ హయాంలో జరిగిన అభివృద్ధి ఏంటి? తెలుగంగ ప్రాజెక్టు విషయంలో వాళ్ళు కాలువ విషయంలో ఆధునీకరణ వాళ్ళు కూడా సహకరించారు కదా. నేను ఎవరు సహకరిస్తారనేది నేను చెప్పబోతున్నాను. దానికే నేను చెప్పాను ఒక నీకు సిస్టమ్ చంద్ర ఎందుకు చెప్పానంటే, ఎవరైతే ఎన్టీ రామారావు గారు కేనాలు ఇచ్చాడో తర్వాత 32 డిస్ట్రిబ్యూటర్లు అది స్వీకరించారు, దాన్ని లోకలైజ్ చేశారు, ఆయకట్టు చేస్తూ 32 డిస్ట్రిబ్యూటర్లు శాంక్షన్ చేయడం జరిగింది. దాని తర్వాత 2004లో మేము దాని మీద పోరాటం చేసేప్పుడు మేము కాంగ్రెస్ ప్రభుత్వంలో 2004లో ఉన్నప్పుడు, అంతకుముందు కూడా ఎన్టీ రామారావు ఉన్నప్పుడు ఇచ్చారు. తర్వాత దానికి నిర్మాణం జరగలేదు. 2004లో కూడా రాజశేఖర రెడ్డి గారు ఎవరైతే అప్పుడు ముఖ్యమంత్రి కానప్పుడు ప్రతిపక్ష నాయకుడు మేము అదే డిమాండ్ చేశాం. నేను ఆ రోజు కూడా 1990లో కూడా నేను కంటెస్ట్ చేసినప్పుడు కూడా నేను కాంగ్రెస్ పార్టీలో అదే డిమాండ్తోనే చేశాం. అప్పుడు మాకు అధికారం రాలేదు. తర్వాత 2004లో వచ్చేటప్పటికి మాకు అధికారం వచ్చింది. ఏదైతే రాజశేఖర రెడ్డి గారు కూడా చెప్పడం జరిగింది, మాకు ఇక్కడ డిస్ట్రిబ్యూటర్ కెనాల్స్ ఉన్నాయంటే ఆ రోజు ఆయన 60 కోట్ల రూపాయలు మాకు డిస్ట్రిబ్యూటర్లకు ఆధునీకరణకి డబ్బులు ఇవ్వడం జరిగింది 2004లో. దాన్ని ఇచ్చిన తర్వాత టెండర్లు పిలవడం జరిగింది. టెండర్లు పిలిచిన తర్వాత స్థానికంగా ఎవరైతే ఇక్కడ ఉన్నారో అప్పుడు ఉన్నటువంటి అధికారంలో ఉన్నటువంటి వాళ్ళందరూ ఆ కాంట్రాక్టర్ను బెదిరించి తీసుకొచ్చి ఎక్కడెక్కడ కెనాల్ని అక్కడ ఏదో వాళ్ళ యొక్క స్వలాభం కోసం వాళ్ళని బెదిరించడము, తర్వాత ఏదో డబ్బులు ఇవ్వని అడగడం, వాళ్ళంతా వెళ్ళిపోవడం జరిగింది. దాని మీద మేము పోరాటం చేయడం జరిగింది. రాజశేఖర రెడ్డి ఉన్న తర్వాత కూడా కొంత ఒక 60-70% వరకు జరిగింది. ఆ పోరాటం అక్కడ ఆగిపోయింది. ఆగిపోయిన తర్వాత ఇక రాజకీయ ప్రభావాలు మారిపోయాయి. మళ్ళీ ఆ పార్టీలు అంటే ఈ పార్టీ ఆ పార్టీలు మార్చుకుంటూ వచ్చారు. భూమా నాగిరెడ్డి కానీ లేకుంటే ఇటు మళ్ళీ గంగులోళ్ళు కానీ అటు ఇటు రాష్ట్రాలు మారలేదా? భూమా గంగుల ఇరుగులోళ్ళు మారలేదా? అటువైపు నుంచి ఇటువైపు అటువైపుకు నేను మార్చేది కాంగ్రెస్, టీడీపీ, వైసీపీ, జనసేన, ఇంకేముంది ఇరుగులోళ్ళు కూడా మారారు కదా. మీరనేది కరెక్ట్ కాదంటే పార్టీలు మారని తప్పని నేను అనటం లేదు. మీరు ఆ రెండు పార్టీలు కుటుంబాల గురించి చెప్తుంటే గంగుల భూమా పార్టీలు మారారంటుంటే ఇరుగులోళ్ళు ఏం తక్కువ తినలేదు కదా. నేనేం చెప్తున్నానంటే వాళ్ళు పార్టీలు మారడం వల్ల మారడంలో తప్పు లేదు. పార్టీలు మారినందువల్ల ఏ అభివృద్ధి కూడా నోచుకొని దాన్ని దృష్టిలో పెట్టుకోకుండా వాళ్ళ స్వలాభం కోసం పార్టీలు మారుతొచ్చారు. ఏ అభివృద్ధిని ఆకాంక్షించి ఈరోజు పార్టీ మారారు? నేను ఏ అభివృద్ధి అంటే చెప్తున్నాను, ఏ అభివృద్ధి గురించి నేను మాట్లాడుతున్నాను. ఇప్పుడు నేను ఎప్పుడైతే ఇక్కడ రైతుల ప్రయోజనాలు, ముఖ్యంగా రైతులు ఇప్పటికి కూడా 90% కూడా వరకు 80% కూడా కెనాల్స్ తయారు కాలేదు. చివరాయకట్టు భూములకు నీళ్ళు రాలేదు. మా ప్రధానమైన డిమాండ్ నేను 2009లో నేను పోటీ చేసినప్పుడు కూడా మా డిమాండ్ అదే. నేను తెలుగుదేశం నుండి వాళ్ళు చేసినప్పుడు కూడా రైతులకు నేను ఇచ్చిన ఆమె అదే. ఏదైతే 32 డిస్ట్రిబ్యూటర్లు ఏవైతే ఆ నీళ్ళు చివరి ఆయకట్టు వరకు నేను నీళ్ళు అందిస్తే ఏర్పాటు చేస్తాం. రైతులకు ఆయకట్టు రైతుల అభివృద్ధి కోసం ఆలోచన చేస్తాం. ఆయకట్టు రోడ్లు చేస్తాం. రెండోది రైతులకు ఏదైతే నకిలీ విత్తనాలు కనుక నకిలీ పెరుగు మందులు లేకుండా అన్ని మంచి నాణ్యమైనటువంటి ఇస్తాం. మెయిన్ రైతాంగం కాబట్టి ప్రతి కుటుంబం ఇవాళ 2 ఎకరాలు ఉంటే 40 ఎకరాలు ఉంటే ఆ భూస్వాములు ఉన్నారు. 30 ఎకరాలు ఉన్నాడు, 20 ఎకరాలు ప్రతి వారు కూడా కష్టపడి పనిచేసి పంటలు పండిస్తారు. ఈ యొక్క రాష్ట్రానికి అన్నం పెట్టేటువంటి దాత వాళ్ళని మనం చూసుకోవాలా, కాపాడుకోవాలనేటువంటి ఉద్దేశంతో నేను ఆ రోజు కూడా పోరాటం చేశాను. లక్ ఏంటంటే మేము ఓడిపోవడం జరిగింది. ఆ రోజు మళ్ళీ వేరే వాళ్ళు గెలిచారు. మళ్ళీ వాళ్ళ స్వలాభం కోసం పార్టీలు మారాయని చెప్పలేదు కానీ వాళ్ళు చేయలేకపోయారు. ఇటు గంగుల కుటుంబం చేసింది, గతంలో వాళ్ళు చేశారు స్వలాభం కోసం. మేమేమంటున్నాం అంటే స్వలాభం కోసం చేశారని మేము అంటున్నాం, కానీ వాళ్ళు అభివృద్ధి కోసం చేసామంటున్నారు ప్రతి ఒక్కసారి గతంలో కూడా. కానీ వాళ్ళు చేయలేకపోయారు. ఏదో చిన్న కార్యక్రమాలు చేసామని చెప్పుకున్నారు కానీ దాన్ని ఏదైతే అభివృద్ధి కోసం మేము పార్టీలు మారుతున్నామో అది చేయలేకపోయారు వాళ్ళు. సరే, గంగుల కుటుంబం చేయలేకపోయింది, భూమా కుటుంబం చేయలేకపోయింది. ఇప్పుడు మళ్ళీ గంగుల కుటుంబాన్ని కాదని, వైసీపీ కాదని కూటమిలోకి వచ్చారు, జనసేనలోకి చేరి ఇప్పుడు కూటమి అభ్యర్థిగా వచ్చిన అఖిలప్రియ గారికి జగగొడుతున్నారు. ఇప్పుడు మళ్ళీ భూమా కుటుంబం మీకు నమ్మకం ఉందా డెవలప్మెంట్ చేస్తారు ఇక్కడ అనేసి? వైసీపీ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు నాశనం చేస్తున్నాడు, ఈ రాష్ట్రాన్ని అంతా నాశనం లేపుతున్నాడు. ఎక్కడ కూడా అభివృద్ధి లేదు, రోడ్లు లేవు, రైతులకు అభివృద్ధి సక్రమంగా లేదు, ఎక్కడైనా దుర్మార్గమైన పాలన చేస్తున్నాడు. ఇంకా ఈ వైసీపీ ప్రభుత్వం చేసే పరిస్థితి లేదు. కాబట్టి మేము కూడా ఒక పార్టీని ఎంచుకొని ఆ పార్టీతో ముందుకు పోయి ఆ పార్టీ ద్వారా మనం కూడా డెవలప్ చేయాలనేటువంటి నినాదంతో ఇవాళ జనసేన పార్టీలో మేము చేరడం జరిగింది. 4.5 సంవత్సరాలు ప్రయాణం చేసిన తర్వాత వైసీపీలో మీకు అప్పుడు కనిపించిందా విషయాలన్నీ కూడా? వేచి చూసాం చేస్తారని.
మాకు ఎప్పుడు తెలుస్తుంది మన కరోనా రావడం, కొంతకాలం ఒక సంవత్సరం స్ట్రగుల్ రావడం, అభివృద్ధి నిధులు ఇస్తామని చెప్పడం. మేము కూడా ఆ రోజు కూడా ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారు పిలుపు మేరకు ఆ రోజు మేము ఆయన దగ్గర కూడా ఇదే డిమాండ్ పెట్టాం. ఇదే ఎమ్మెల్యేకి సపోర్ట్ చేసి చేయండి, మేము అధికారంలోకి వచ్చినా చేస్తామన్న తర్వాత వీళ్ళంతా కూడా ఒత్తిడి చేశాం. ఎమ్మెల్యే ఇప్పుడు ఏంటంటే ఎవరైతే ప్రజెంట్ ఎమ్మెల్యే బిజేందర్ రెడ్డి ఉన్నారో వాళ్ళని ప్రెజర్ చేశాం. అదేవిధంగా విప్పుగా ఉండేటి ప్రభాకర్ రెడ్డి కూడా ఈ వ్యవహారాలు సక్రమంగా చక్కి పెట్టాలంటే వాళ్ళు పట్టించుకోకుండా వాళ్ళు అవినీతికి పాల్పడి వాళ్ళు ఎంతసేపున వాళ్ళ సొంత కుటుంబం అభివృద్ధి చెందడానికి ప్రయత్నం చేశారు తప్ప జగన్మోహన్ దగ్గర ఒత్తిడి తీసుకపోలేదు. ఒక దరిద్రం ఏంటంటే ఎవరిని కూడా కలిసే పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారు కూడా లేదు. ఎవరు అపాయింట్మెంట్ ఇచ్చే పరిస్థితి కూడా లేదు. ఎవరికి కూడా ఏ నాయకునికి అపాయింట్మెంట్ ఇచ్చే పరిస్థితి లేదు. ఎమ్మెల్యేలు మాత్రం సామంతరాలు చేశారు. ఆయన ఒక చక్రవర్తిలాగా వివరించి, నియంత చక్రవర్తిలాగా వివరించి వాళ్ళ అన్నింటిలో దోచుకొని తిన్నారు. ఇసుక మాఫియాలు, అన్ని మాఫియాలు చేసుకుంటూ డబ్బులు సంపాదించుకున్నారు. వాళ్ళ ఎమ్మెల్యేలు సామంతరాజులు ఇక్కడ దోచుకొని తిన్నారు. అది నచ్చకనే ఇది మనం చేయలేము. మన యొక్క ఏదైతే ఉందో ప్రజల అభివృద్ధి స్థానికంగా ఉన్నటువంటి ఎన్నో సమస్యలు ఇక్కడ ఉన్నాయి. ఈ సమస్యలు రైతుల సమస్యలు అయితేనేవి, రైతుల పిల్లలు చదువుకున్నారు. అదేవిధంగా ఆ పిల్లలు కూడా ఇవాళ చదువులు చదువుకొని ఉద్యోగాలు లేక, ఆ ఉద్యోగాలు చదువుకున్న తర్వాత ఉద్యోగాలు లేక ఇక్కడ పనులు చేయలేక ఏదో హైదరాబాదు, బెంగళూరు పోయి చిన్న ఉద్యోగాలు చేసుకొని జీవిస్తున్నారు. ఇక్కడ ఒక ఇండస్ట్రీ రావడం లేదు. ఏదైనా ఫుడ్ ఇండస్ట్రీ కానీ వ్యవసాయ ఆధారితమైనటువంటి పరిశ్రమలు కానీ తీసుకురాలేకపోయారు. ఎందుకంటే వ్యవసాయ ఆధారితమైన పరిశ్రమలు తీసుకొస్తే ఇక రైతులకు డైరెక్ట్గా ఇక్కడ ధాన్యం అమ్ముకుంటారు, వాళ్ళు రైతులు లబ్ధి పొందుతారు. దాని విధంగా తద్వారా ప్రత్యక్షంగా పరోక్షంగా రైతుల పిల్లలకు కూడా ఉద్యోగాలు వస్తున్నటువంటి ఆలోచనతో మేము ముందుకు ఎందుకు చేయలేదు. కానీ రేపు మన అధికారం చాలా ప్రేమ ఉంది మీకు. 4.5 సంవత్సరాలు వైసీపీలో ప్రయాణం చేసిన తర్వాత ప్రజల మీద ఉన్నట్టుండి మీకు ప్రేమ వచ్చేసింది. అంతవరకు ప్రేమ కనిపించలేదా ప్రజలు? నాకు ఎప్పుడు కూడా ప్రజల మీద ఉంది కాబట్టి నా పోరాటం చేశాను. అంటే అక్కడ సామంతరాజుని చూసి నేనెందుకు ఒక సామంతరాజును కాకూడదు అనే ఒక పదవి కాంక్షతోనే పార్టీ మారారా? నిజంగా అభివృద్ధిని కాంక్షించి చేశారా? నా మనసులో ఏముందో నువ్వు చూడలేదు, నీ మనసులో ఏముందో నేను చూడలేదు. నా మనసులో ఉండేది నేను చెప్పగలుగుతున్నాను. మీరు రకరకాలుగా బయట ఉంటూ చూసినప్పుడు రకరకాల కోణాలు ఆస్వాదిస్తారు ప్రతి ఒక్కరు కూడా జనాల్లో. నా యొక్క మనసులో కోరిక, నా యొక్క నా తాటు కేవలం అభివృద్ధి, ఆళ్ళగడ్డ తాలూకా నియోజకవర్గం అభివృద్ధి చెందాలి, రాయలసీమలో కోనసీమ వంటి ప్రాంతము రైతులను ఆదుకోవాలనేటువంటి సదుద్దేశంతో ఇవాళ పోరాటం చేస్తున్నాను. ఇవాళ నా పోరాటం నా ప్రజలు కూడా, నా కార్యకర్తలు కానీ, నా గ్రామ నాయకులు కానీ అది నా మీద అటువంటి భరోసాతో ఈరోజు కూడా నా వెంటనే నడుస్తున్నారు. నేను ఏమి చేయలేని పరిస్థితి కానీ నా వెంటనే నడుస్తున్నారు. ఈ రోజు కూడా నా వెంటనే నడిచి నా పోరాటానికి అండ తెలుపుతూ నేను ఏ నిర్ణయం తీసుకుంటానో, ఏ నిర్ణయం తీసుకున్నా ఆయన మంచి నిర్ణయమే తీసుకుంటానేదో ఇవాళ నా వెంబడి నడుస్తున్నారు. నేను ఖచ్చితంగా దాన్ని ఈరోజు కూడా నేను చెప్పడం జరుగుతూ ఉంది. మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారికి కూడా నేను ఆ రోజు పార్టీలో చేరాపొద్దు కూడా ఈ యొక్క సమస్యలు ముందు పెట్టి ఆ సమస్యలను మాకు నెరవేరుస్తానంటేనే నేను మీ పార్టీలో కూడా వచ్చి నేను చేస్తాను. కాబట్టి మీరు దానికి ఒప్పుకుంటూనే చేరుతాను కూడా ఆయన కూడా నేను పార్టీలో చేరేటప్పుడే నేను చెప్పడం జరిగింది. ఇక్కడ ఏదైతే ఉందో రైతుల సమస్యలు, అదేవిధంగా నిరుద్యోగ సమస్య, అదేవిధంగా ఈ పారిశ్రామికంగా ఏమి ఉన్నాయో అవన్నీ చేయాలి. నాకు అభివృద్ధి ముఖ్యం. ఆ అభివృద్ధి ముఖ్యంలో నేను మీ పార్టీ నుండి పోరాటం చేస్తాను. మీరు మాకు సహాయ సహకారం అందాలా, మనకు అధికారం వస్తే నాకు ఈ కార్యక్రమాన్ని చేసి పెట్టాలని నేను చెప్పాను తప్ప. మీరు మాట్లాడారు ఆ రోజు, మిమ్మల్ని ఆళ్ళగడ్డ ఎమ్మెల్యే అభ్యర్థిగా చూసే మాట్లాడారు, మీరు కూడా అభ్యర్థి అనుకున్నారు. కానీ క్రమేపీ అది కూటమిగా మారిపోయింది. పొత్తులు పెట్టుకోవడం వల్ల మీ సీటు గల్లంతైంది. మీరు జనసేనలో ఉండి ఒకవేళ ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచి ఉంటే మీరు ఆకాంక్షించిన అభివృద్ధి నెరవేరుతుంది. ఓకేనా? మీరు ఇప్పుడు క్యాండిడేట్ కాదు, అఖిలప్రియ గారు క్యాండిడేట్. ఆవిడ ఎమ్మెల్యే అయితే, కూటమి అభ్యర్థిగా బరిలో ఉన్న ఆవిడ ఎమ్మెల్యే అయితే మీరు ఆకాంక్షించిన అభివృద్ధిని ఎలా నెరవేర్చుకుంటారు? పార్టీలో మేము కండువ వేసుకొని సభ్యత్వం చూసుకునేప్పటికే కూటమి నిర్ణయం అయిపోయింది. ఆ రోజు అదే చెప్పాడు. మీరు పోరాటం చేయండి, మన పార్టీ ప్రజల కోసం పుట్టిన పార్టీ, ప్రజల సంక్షేమం కోసం మన ఆశయాలు, ఈ దుర్మార్గమైన పాలన ఎల్లగొట్టాలి, ప్రజలకు సంక్షేమ కార్యక్రమాలు రావాలి, అభివృద్ధి జరగాలి, ప్రజలకు ఏమైతే మనం చేయాలనో అవన్నీ మేము చేసే పార్టీ అనేటువంటి ఆలోచనతో మీ ఆశయాల సిద్ధాంతాలతో మేము ముందుకు వచ్చాము అని మాకు టికెట్ ఇచ్చి మీరు గిన మన పోటీ చేసి మాకు అవకాశం ఇస్తే మేము కూడా పోరాటం చేస్తాము, మేము గిలో గెలుచుకొని వస్తామని చెప్పాము. కానీ ఆయన ఆ రోజు కూడా చెప్పింది అక్కడ మేము మన పార్టీ కంట్రోల్, మనం ఒకటే ఇండివిజువల్గా పోటీ చేయడం లేదు. ఈ రోజుకి మనం ఒక పొత్తులోకి వెళ్ళిపోయాము. ఆ రోజుల్లో మనకే రాదని మీకు గ్యారంటీ ఏముంది? మనం అవకాశం తీసుకుంటే మీరు చేస్తారు, లేదంటే పొత్తు ధర్మంలో మాట్లాడుకున్నప్పుడు అన్ని అభివృద్ధి కార్యక్రమాలు చూసుకొని మేము నిర్ణయం తీసుకున్నాము. కాబట్టి మీరు పోరాటం చేయండి, మనకే రాకున్నప్పుడు పొత్తు ధర్మంలో ఎవరికి పోయినా మనం ముందుకు పోవాలన్నారు. దాని గురించి నేను ఆ రోజే చెప్పాను. పార్టీలో చేరినప్పుడు కూడా కార్యకర్తలు మీటింగ్ పెట్టినప్పుడు కానీ అన్ని మీటింగ్లో చెప్పాను. ఇప్పుడు జనసేన తెలుగుదేశం పార్టీ పొత్తులో వెళ్ళిపోయింది, అలయన్స్లో ఉంది.
రేపు ఏదైనా కానీ అలయన్స్లో ఉంది ఏదైనా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ నిర్ణయం తీసుకుంటే అది అభివృద్ధి కొరకమే నిర్ణయం తీసుకుంటాడనేటువంటి నమ్మకంతో, ఎందుకంటే ఇది వ్యవస్థ, పార్టీ అనేది ఆ వ్యవస్థ మనకు వ్యక్తిగతం కాదు, పార్టీ వ్యవస్థ నిర్ణయం తీసుకునేదానికి మనం ఏదైనా పర్సనల్ అజెండాలు పక్కన పెట్టి పార్టీ యొక్క నిర్ణయాలను మనం ముందుకు తీసుకెళ్ళాలి. ఆయన ఆలోచనతో చేస్తున్నాడు కాబట్టి మనం ముందుకోవాలి. ఏది ఏమైనా మనకు రాబోయే రోజుల్లో పవర్ షేరింగ్తో మనం ముందుకు పోతామని చెప్పారు పవన్ కళ్యాణ్ గారు. కాబట్టి మనం ఏదైనా ముందుకు పోయి ఈ యొక్క రాళ్ళగడ్డ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి తీసుకెళ్లాలనేటువంటి ఆకాంక్షతో మనం కార్యకర్తలకు కూడా చెప్పడం జరిగింది. దానికి కూడా వాళ్ళు మాకందరూ కూడా మద్దతు తెలిపారు. కానీ దురదృష్టవశాత్తు మనకే రావాల్సింది లాస్ట్ మినిట్లో ఏదో పొత్తుల ధర్మంగా ఏదో డిఫరెంట్ రాష్ట్ర వ్యాప్తంగా అనేటువంటి ఈక్వేషన్స్ ఎన్నో ఉంటాయి. ఆ మా కుల ఈక్వేషన్స్, ప్రాంతీయ ఈక్వేషన్స్ ఏదో రకరకాలుగా ఉన్నాయి. కాబట్టి అది పొత్తు ధర్మంలో అక్కడ పోయింది. మేము మనస్ఫూర్తిగా వస్తుంది, కడుపులో నుంచి వస్తున్న మాటలు అవి, గొంతులో నుంచి వస్తున్న మాటలు. నేను కడుపులో ఉంటే వస్తేనే గొంతులో ఉంటే వస్తుంది. మైండ్లో ఆలోచన చేస్తారు, కడుపులో ఉంటే వస్తే నోట్లో ఉంటే బయటకు వస్తుంది వాయిస్. గొంతులో ఉంటే ఏది కూడా పెగలదు కదా. కాబట్టి అది నువ్వు అది ఎలా ఉంటుందో బాడీ శరీరంలో మొత్తము జరిగినటువంటి ప్రక్రియ ద్వారానే మాట వస్తుంది. అలాగనే ఏ పార్టీ అయినా కానీ పార్టీ అన్ని కోణాలను ఆలోచన చేసుకునేదే బయటకు వస్తుంది మాట. ఎందుకంటే ఒక్కసారి గతాన్ని లోతుల్లోకి మనం వెళ్తే ఇరిగల్ రాంపుల్లారెడ్డి గారు చేసిన కామెంట్స్, ఒక భూమా శోభా నాగిరెడ్డి గారి మీద చేసిన కామెంట్స్ ఒక్కసారి మనం గుర్తు చేసుకోవాలి. ఒక రాక్షసి, ఒక బ్రహ్మరాజు చనిపోతే పండగ చేసుకున్నారు అంతా కూడా, ఒక రాక్షసి అంతమైపోయింది అది ఇదని మాట్లాడారు. గతంలో భూమా భాస్కర్ రెడ్డి గారి మరణం కావచ్చు, శేఖర్ రెడ్డి గారి మరణాలకు భూమా నాగిరెడ్డి గారి యొక్క అంశానికి మీరు కూడా ఆ తేడాలు కూడా ఆ రోజు చెప్పారు. ఆ కుటుంబం మీద మీరు ఎన్నో ఆరోపణలు చేశారు. ఆ కుటుంబం వల్ల మీ కుటుంబానికి జరిగిన నష్టము, మీ తండ్రి గారు అంటే గంగుల కుటుంబంతో మీరు ఉన్నారు. ఆ రోజు ఎన్నికల్లో వాళ్ళు ఓడిపోవడానికి కారణం మీరు ఆ మండలంలో జరిగిన ఎలక్షన్ సందర్భంగా ఆ ఓటంలో మీ నాన్నగారిని ఇక్కడ అంతమొందించడం, ఇవన్నీ కూడా చాలా జరిగాయి కదా. అంటే మీకోసము మీకు అండగా నిలబడు ఎంతోమంది ప్రాణాలు వదిలారు, ఎంతోమంది జైలుకు కూడా వెళ్ళారు. ఈరోజేమో మీ రాజకీయ అవసరాల కోసము మీరు అవన్నీ మర్చిపోయి, మీరు అన్న మాటలు మర్చిపోయి ఈరోజు అఖిలప్రియ గారికి మద్దతు పలికారు మీరు. ఇది ఎంతవరకు కరెక్ట్? ఇప్పుడు మీరు అనేదానికి ఎప్పుడైనా కానీ ఒక్కొక్కరు ఒక్కొక్క పోరాటాన్ని ఎంచుకుంటారు. ఒక చరిత్ర తీసుకుంటే బ్రిటిష్ కాలానికంటే ముందు కూడా మన భారతదేశంలో ఎప్పుడు కూడా ఒక అధికారం కోసము ఏ అధికారం ఉంటే ఆ ప్రాంతం అధికారం ఉండే రాజులు కానీ ఇంకొకరు కానీ ఎవరైనా కానీ వాళ్ళ యొక్క ప్రాంతం సుభిక్షంగా ఉండాలా, రైతుల కోసం ప్రజల కోసం మేము సేవ చేయాలని ఎవరు పోరాటాలు చేస్తుంటారు. ఆ గతంలో చరిత్రలు తీసుకుంటే ఎంతోమంది రాజులు వెళ్ళారు, ఎంతోమంది రాజ్యాల కోసం పోరాటాలు చేశారు, కత్తులతో నమ్ముకున్నారు, పొడుచుకున్నారు, చచ్చిపోయారు. మళ్ళీ తర్వాత వాళ్ళ పరంపరలు వచ్చేటప్పుడు ఏకంగా నడుస్తూ ఆక్రమణ నడిచేటప్పుడు బ్రిటిష్ వాళ్ళు 400 ఏళ్ళ కిందట బ్రిటిష్ వాళ్ళు మన రాష్ట్రానికి వచ్చారు, దోచుకుపోనికి వచ్చారు. ఒక దాని కింద వచ్చిన తర్వాత వాళ్ళకి అప్పుడు తెలిసిన తర్వాత ఈ రాజుల కల్లా వారిని మనల్నే మోసం చేసి తీసుకెళ్తున్నారు కదా, ఇక్కడంతా మనం ఎందుకు కొట్లాడుకోవాలా, మనం కొట్లాడుకోవడానికి అవకాశం ఇచ్చాం కదా, మన భారతదేశ సంస్కృతిని అన్నిటిని మనం పణం పెట్టి నాశనం లేపుకుంటున్నాం, మనమందరం ఏకం కాకూడదని మొత్తం ఆ రాజ్యాలు పోయిన తర్వాత వాళ్ళందరూ కూడా కలిసిపోయి కూడా బ్రిటిష్ వాళ్ళ మీద పోరాడిన సందర్భాలు ఉన్నాయి. ఆ రాజరికాలు పోయి అందరిని కూడా వాళ్ళు మట్టి పెట్టిన తర్వాత మళ్ళీ ప్రజలందరితో ఏకమై, నాయకులు అందరూ ఏకమై, గాంధీ మహాత్ములు అంటే ఒకరు ముందుకు అడిగేసి ప్రజలందరూ ఏకమై కూడా ఇవాళ బ్రిటిష్ వాళ్ళలో కొట్టి ఇవాళ స్వేచ్ఛా వాయులు పీల్చుకున్నాం. ఈరోజు ప్రపంచంలోనే ఒక పెద్ద ఏకైక ప్రజాస్వామ్యంగా దేశం చేయడం ఇప్పుడు అభివృద్ధి పదాలు నడుస్తూ ఉంది. అదేవిధంగా ఆ చరిత్రను మన దృష్టిలో పెట్టుకుంటే ఇక్కడ చూసినప్పుడు ఇక్కడ కుటుంబాల కలిసినట్టు ఆనాడు కూడా ఎవరికి ఏమి ఆస్తులు తీసుకుపోయింది లేదు. ఈ యొక్క గొడవలలోనే ఒకరికొకరి యొక్క ఆధిపత్యం కోసం గతంలో నడిచాయి, మా కార్యక్రమాలు నడిచాయి, మా ఫాదర్ టైం నడిచాయి, వాళ్ళ ఫాదర్ టైం నుండి నడుచుకుంటూ వచ్చాయి. ఆధిపత్యం పోరులలో కొన్ని సంఘటనలు జరిగాయి, ఒక్కొక్కసారి ఒక సంఘటనలు అనుకోకుండా జరుగుతాయి, అది నష్టాలు జరిగినాయి. ఆ నష్టాలు జరగడం వల్ల మనకేం ఉపయోగం లేదు. ఇప్పుడు ఏది ఏమైనా ఎవరైనా చేసి కానీ ఇప్పుడు రాజకీయ పార్టీలు వచ్చాయి. ఆ రాజకీయ పార్టీల భాగంగా ఇప్పుడు ఏదైతే ఉందో ఆనాడు బ్రిటిష్ వాళ్ళు కదా ఏ విధంగా దోచుకొని తిన్నారో, ఏ విధంగా ఇబ్బంది పెట్టారో ఈ భారతదేశాన్ని, అలాగే ఇవాళ ఈ రాష్ట్రాన్ని ఈ సైకో జగన్మోహన్ రెడ్డి, దోపిడీ జగన్మోహన్ రెడ్డి ఇవాళ వైఎస్ఆర్సీ పార్టీ ఇంత దోహం చేసి మీకు సైకో జగన్మోహన్ రెడ్డి, దోపిడీ జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు తెలిసింది ఇవన్నీ మీకు? మాకు 4 సంవత్సరాల తర్వాత తెలిసింది. అంతవరకు ఏం చేస్తున్నారు? అంతవరకు మేము చూసాం, ప్రయత్నం చేశాం. అంటే అప్పటి వరకు కనిపించలేదు ఆయన దోపిడీ జగన్ రెడ్డి? తెలియదు. జగన్మోహన్ రెడ్డి లోపల ఎలా ఉన్నారు ఇంత రాజకీయ అనుభవం పెట్టుకొని మీరు? కరెక్టే, ఎంత అనుభవం ఉన్నా కానీ ఎంత అనుభవం ఉన్నా మనుషులు చెప్పాను కదా, ఇక్కడ మనసులో చావ మానలో నీడ, మనసుల యొక్క ఉన్నటువంటి దుర్బుద్ధి మానలో సేవ మనం కనుక్కునేటప్పుడు టైం దాటిపోతుంది. అంతా మనసులో పెట్టుకున్న మీరు జగన్మోహన్ రెడ్డి గారు కర్నూలు జిల్లా పర్యటనకు వచ్చినప్పుడు మీరు కలిశారు,
ఎమ్మెల్యే గారితో వెళ్ళి మీరు కలిశారు, జగన్మోహన్ రెడ్డితో మాట్లాడారు, చాలా విషయాలు కూడా డిస్కస్ చేశారు. ఆ సందర్భంగా ఆయన ఒక మాట అన్నారని కూడా నాకు తెలుసు, నాకు తెలిసింది అంతవరకే. అన్న ఈక్వేషన్స్లో చేయలేకపోయినా ఈసారి మళ్ళీ అధికారంలోకి వచ్చింది, మొట్టమొదటిసారిగా నీకే ఏదన్నా నేను ప్రాధాన్యత ఇస్తానన్నా అని కూడా ఆయన మీకు హామీ ఇచ్చారన్నారు. ఇంతకుముందు మీరు అన్నారు ఇక్కడ ఈక్వేషన్స్ అవి ఇవి దానివల్ల నాకు మిస్ అయింది టికెట్ అని. మరి ఇన్ని మనసులో పెట్టుకున్న మీరు జగన్మోహన్ రెడ్డి గారిని ఎందుకు కలిశారు? అక్కడ అంతసేపు ఎందుకు సుదీర్ఘంగా చర్చించారు? మీరు అన్నట్టు మేము ఇక్కడ కర్నూలుకి వచ్చినప్పుడు కలవలేదు. గత సంవత్సరము జూన్ నెలలో నన్నే పిలిచారు, ఈ అపాయింట్మెంట్ ఇచ్చి మిమ్మల్ని రమ్మంటున్నారని నన్ను పిలిచారు. ఎక్కడైతే పార్టీ కార్యక్రమాలు ఇక్కడ జరుగుతున్నారో ఇన్ఛార్జి రామసుబ్బారెడ్డి గారు నాతో మాట్లాడడం జరిగింది. ఇక్కడ వీళ్ళు సహకరించే పరిస్థితి లేరు, వీళ్ళ దోపిడీ ఇక్కడ అవినీతిమయమైపోయారు, ఏమీ పోనీయటం లేదు, ఇసుక శాండు మొత్తం టోటల్గా దోచుకొని తినడమే జరిగిపోయింది. ఇసుక శాండు రెండు ఒకటే, శాండు ల్యాండు మైను వైను అన్ని విషయాల్లో వీళ్ళు దోపిడీ జరిగింది. వైన్ ఎట్లా? అది వైన్ గవర్నమెంట్ ఆధ్వర్యంలో నడుస్తుంది, వైన్ లో ఎట్లా దోపిడీ ఉంటుంది? వైన్ మీకు అదే కదా, ఎక్కడ కూడా వాళ్ళు ఈ గవర్నమెంట్ షాపులు పెట్టి ఇండైరెక్ట్ గా గవర్నమెంట్ షాపులు అమ్ముకోవడం, గవర్నమెంట్ షాపులు ఎమ్మెల్యేల యొక్క మనసులే అమ్మే సేల్స్ మెన్స్కి పెట్టుకోవడం, ఆ సేల్స్ మెన్లు పెట్టుకొని అక్కడ అనేటువంటి ఒక స్టాకులు చూపించడం, చేయబాతం చేసుకొని అందులో స్టాక్ అయిపోయిందని 7 గంటలకే మూసేయడం, తర్వాత 7 తర్వాత రాత్రి 11 వరకు కూడా ఆ సరుకును బయట పెట్టి ఎక్స్ట్రా రేటుకి అమ్ముకోవడం జరుగుతూ ఉంది. అవి గవర్నమెంట్ ఇచ్చే కేసులు కదా, అవన్నీ కూడా స్టాక్ అంతా గవర్నమెంట్కి లెక్కలు చూపెట్టాలి కదా, బయట పెట్టుకుని ఎలా అమ్ముకుంటారు? ఎక్కడ కూడా స్టాకులు చూపించారండి, ఎవరు అడిగేట వాళ్ళు ఉన్నారు, ఇవాళ చెప్పమనండి ఎక్కడ చూపించగలిగారో, ఏం చూపించే పరిస్థితి. అందుకే నీకు ఏది కూడా రికార్డు ఎక్కడ దొరకదు నీకు, అందుకే అక్కడ క్యాష్ అండ్ క్యారీ అంతే, ఎక్కడ కూడా రికార్డెడ్ మనీ ఇచ్చే పరిస్థితి లేదు. ఇప్పుడు ఇన్ని పేటిఎంలు వచ్చాయి, ఇంతగా ట్రాన్స్ఫర్ ఆన్లైన్ పెట్టారులేండి, 6 months నుంచి పెట్టారు, ఫోన్ ఇప్పుడు పెట్టారండి. అంత అయిపోయిన తర్వాత గగ్గోలు పెడితే చాలా తిన్నంతే తిన్నారు. 4.5 సంవత్సరాలు మీరు ఎప్పుడు పోరాటం చేయలేదు దీని గురించి? ఇలా అమ్మడం తప్పు, క్యాష్ తీసుకోకూడదు, ఆన్లైన్ పేమెంట్స్ చేయాలని పోరాటం చేయకూడదా మీరు? చేశాం కదా, చెప్పాం గవర్నర్ కంప్లైంట్ ఇచ్చాం. అరే ఇప్పుడు ఇక్కడ ఏమైందంటే రాజ్యాంగం, అంబేద్కర్ రాసిన రాజ్యాంగం నడవడం లేదు, జగన్మోహన్ రెడ్డి రాసిన రాజ్యాంగం నడుస్తూ ఉంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.